పితృకర్మలు చేయకపోతే ఏమవుతుందో మీకు తెలుసా? అసలు గరుడ పురాణంలోని బబ్రువాహన మరియు ప్రేతాత్మ సంభాషణ మనకి చెప్తున్నది ఏంటి? త్రేతాయుగంలో సువర్ణ సుందరమైన మణిపుర పట్టణాన్ని ధర్మాత్ముడైన బబ్రువాహనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు యజ్ఞ యాగాలను, విశేష దానాలను చేస్తూ మంచివారికి తోడుగా, చెడ్డవారికి రేడుగా, ధర్మానికి కట్టుబడి ఆ మణిపురాన్ని సువర్ణ శోభితంగా తీర్చిదిద్దాడు. బబ్రువాహనుడికి వేట ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకరోజు తన సైనికులతో కలిసి వేటకు బయలుదేరి ఎత్తైన చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో ఎంతో సౌందర్యంగా ఉండే మహారణ్యంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో బబ్రువాహనుడికి ఒక అడవి పంది కనబడుతుంది. క్షణం ఆలస్యం చేయకుండా బబ్రువాహనుడు తన పదునైన బాణాన్ని ఉపయోగించి పందిని గాయపరుస్తాడు. అయినా సరే ఆ పంది అలానే బబ్రువాహనుడికి, సైనికులకి చిక్కకుండా తప్పించుకొని పారిపోతుండగా బబ్రువాహనుడు ఆ పందిని అనుసరిస్తూ తన సైనికులకి దూరంగా దట్టమైన అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. అలా పందిని అనుసరిస్తూ వచ్చిన బబ్రువాహనుడు పూర్తిగా అలసిపోయి ఒక చిన్న నీటి మడుగు దగ్గర విశాలవంతమైన చెట్టు క్రింద కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆ చెట్టు మీద ఏదో శబ్దాన్ని విని చెట్టు మీదకి చూడగా అమితమైన ఆకలితో అవయవాలు దెబ్బతిన్న రోగి వలె శరీరం పూర్తిగా నల్లగా ఉన్న ఒక భయంకరమైన పిశాచమును చెట్టు మీద చూశాడు. అలా వారిరువురు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. బబ్రువాహనుడిని చూసిన ఆ పిశాచం సంతోషంతో రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, మీరు ఇక్కడికి రావడంతో నేను నా రూపాన్ని విడిచి పుణ్యలోకాలను పొందడానికి సిద్ధంగా ఉన్నవాడినయ్యా అని అనగా, అప్పుడు బబ్రువాహనుడు, ఓ పిశాచమా, నీకు ఈ రూపం ఎలా వచ్చినది అని అడగగా, రాజోత్తమ, నా గురించిన కథ అంతా నీకు వివరిస్తాను, విని నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని తన కథను ప్రారంభిస్తాడు పిశాచుడు. ఓ రాజా, నా పేరు సుదేవుడు. నేను విదిశయ అనే మహాపట్టణంలో రాజపురోహితుడిగా జీవిస్తుండేవాణ్ణి. నేను నా పూజలతో దేవుళ్ళని, దానములతో బ్రాహ్మణులని, అన్నదానంతో దిక్కులేని వారికి సహాయం చేస్తూ సుఖంగా జీవించేవాణ్ణి. కానీ నేను ఎన్ని పుణ్యములు చేసినా నా తలరాత వల్ల అది అంతా బుగ్గిపాలు అయినది. నా పితృకర్మలు చేయడానికి బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరూ లేరు. దాంతో నా పితృకర్మలు జరగకపోవడం వల్ల నేను ఇలా పిశాచముగా మారాను.